రాజుకి ఒక వింతైన వ్యాధి వచ్చి చాలా సీరియస్ గా ఉంటాడు. అప్పుడు ఆ రాజు ఇలా ప్రకటిస్తాడు, ఎవరైతే నా వ్యాధిని నయం చేస్తారో వాళ్ళకి నా సగం రాజ్యాన్ని రాసిస్తానని అంటాడు. అది తెలుసుకున్న ఒక భిక్షగాడు చినిగిపోయిన బట్టలు వేసుకుని రాజుగారి యొక్క రోగాన్ని నేను నయం చేస్తానని చెప్పి వనమూలికలు తీసుకొని ఒక కాషాయాన్ని తయారు చేసి రాజుగారికి ఇచ్చి తాగమంటాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, ఒక భిక్షగాడు తన చేతులతో తయారు చేసిన కషాయాన్ని నేను తాగాల, చీచి వద్దు అంటాడు. అప్పుడు ఆ భిక్షగాడు కోపంతో వెళ్ళిపోతూ తాను తయారు చేసినటువంటి కషాయాన్ని పెరట్లో ఉన్న ఒక చెట్టుకు పోసి వెళ్తాడు. సరిగ్గా 2-3 రోజుల తర్వాత ఆ రాజు యొక్క వ్యాధి తీవ్రం అవడంతో అతడు చనిపోతాడు. కానీ పెరట్లో ఉన్న చెట్టు మాత్రం మహావృక్షంలా మారి కొన్ని వందల సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంటుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యే పాఠం ఏంటంటే, ఒక మనిషి రూపురేఖలను చూసి మనిషి ధరించినటువంటి దుస్తుల్ని బట్టి అతన్ని అంచనా వేయకూడదు. ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో ఎంత నైపుణ్యం ఉందో మనకు తెలియదు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్.